హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చాలా తక్కువ పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఇంకొక 3 minutes వెయిట్ చేద్దాం, తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తా. ఇస్ ఇట్ ఓకే? ప్లీజ్ రెస్పాండ్. ఎస్, చాట్లో కూడా రెస్పాండ్ అవ్వండి. ఎస్, హాయ్ గైస్. సో ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న మొన్న డేటా సైన్స్, నెక్స్ట్ ఏఐ బేసిక్స్ తెలుసుకున్నాం కదా. ఈరోజు ఏఐలో మెయిన్ పార్ట్ అయిన మెషిన్ లెర్నింగ్ తెలుసుకుందాం. ఓకే. సో వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? నీడ్ యువర్ ఆన్సర్స్ గైస్. నాకు ఎంత ఫాస్ట్గా చెప్తే ఈరోజు మనం చాలా టాపిక్స్ కవర్ చేయాలి. సో ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్. ప్లీజ్ క్లోజ్ యువర్ ఆడియో ప్రొఫైల్స్ ప్లీజ్. వీడియో సారీ. ప్లీజ్ స్టాప్ వీడియోస్. థ్యాంక్ యూ. Am I loud and clear? The process of teaching a computer to learn patterns from data and make predictions or decisions. Exactly. So you're making the machine to learn. Yes, the name itself says machine learning. అంటే ఏంటి అంటే ఒక మెషిన్కి మనం ఒక డేటాని పాస్ చేసి దాని నుంచి ఎస్ ప్యాటర్న్స్ డెవలప్ చేసి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కానీ డెసిషన్స్ కానీ తీసుకోవడం, బిజినెస్కి యూజ్ అవ్వడానికి. ఎస్, మోడల్ ట్రైన్ ఫర్ ప్యాటర్న్స్. So what is machine learning? It is a subset of AI.
It is a subset of AI, and it learns and improve automatically from experience without programming. అంటే మనం మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ చేయక్కర్లేదు, దానికి అదే నేర్చుకుంటుంది. ఒకసారి మనం మోడల్ రెడీ చేసి దానికి ఒక సర్టెన్ రూల్స్, అది ఆల్గరిథమ్స్ అవి క్రియేట్ చేసి పెట్టుకుంటాం కదా, అక్కడ నుంచి అది ఎలా లెర్న్ చేసుకుంటా, దానికి అదే లెర్న్ చేసుకుంటాం. అంటే మనం చూడండి ఆటోమేషన్ అంటాం, దానిలో కూడా మనం ఏం చేస్తాం, మనం ప్రతిదీ టైప్ చేయకుండా ఇన్ డీటెయిల్డ్గా ప్రతి దానికి ఒక్కొక్కటి మనం చేయక్కర్లే. సో ఒక మోడల్ తయారు చేసుకుంటాం, అదే మల్టిపుల్గా రన్ చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్, అంటే ప్రతిదీ మనం టైప్ చేసి ప్రతి కోడ్ మనం రాయక్కర్లే. మనం ఒక మోడల్ క్రియేట్ చేసి దానికి ఇదిగో ఇది చేసుకో అని చెప్తే అదే చేసేసుకుంటుంది. సో ఫస్ట్ ఎవరు మెషిన్ లెర్నింగ్ అనే పేరు పెట్టారంటే ఆర్థర్ శామ్యూల్ ఇన్ 1959. అంటే 1950s లోనే మనకి ఏఐ అనేది ఉంది. మనకి మనం ఇప్పుడు దాన్ని ఏ లెవెల్కి తీసుకొచ్చామంటే మన డైలీ పార్ట్ లో ఏఐ ప్రతి దాంట్లోనే ఉన్నది. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్, ప్లీజ్ రెస్పాండ్. ఎస్. ఎస్. సో ట్రెడిషనల్ అప్రోచ్ వర్సెస్ మెషిన్ లెర్నింగ్. ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ రూల్స్, ఆల్గరిథమ్స్, అంటే ప్రతిదీ ఒక హ్యూమన్ రాసేవాడు అనమాట. ఇప్పుడు ఏంటి, జస్ట్ మనం డేటా ఇచ్చి ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటే దాని దాని అంతటా అదే నేర్చుకుంటుంది. రిలైస్ ఆన్ ఎక్స్ప్లిక్ట్లీ డిఫైన్ లాజిక్ అండ్ రూల్స్ టు పర్ఫార్మ్ టాస్క్. అంటే మనం ప్రతిదీ మనం రాసిందే అది చేయగలదు అనమాట. మనం ఏం రాస్తామో అదే చేస్తారు. ఇక్కడ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఆల్గరిథమ్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ అండ్ మేక్ డెసిషన్స్. అంటే ఏంటి, మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన మోడల్ కి దాని అంతటా అదే డెసిషన్ తీసుకునే ఒక మెషినే మనలాగా ఆలోచించి చేయగలదు అనమాట. దాన్ని ఎలా చెయ్యాలి అనేది విల్ లెర్న్ ఇన్ దిస్ కోర్స్. రిక్వైర్స్ మాన్యువల్ ఫీచర్ ఇంజనీరింగ్. ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను నిన్న, డేటా సైన్స్ లో మనకి ఫస్ట్ డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు, ఒక ప్రతి అన్స్ట్రక్చర్డ్ డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో తయారు చేస్తాడు. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటే ఏంటి? ఒక టేబుల్ లైక్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, దాంట్లో మనం కొన్ని ఫీచర్, అంటే ఫీచర్స్ అంటే ఇక్కడ ఏం కాదు, ఆల్ కాలమ్ నేమ్స్ ఆర్ ఫీచర్స్. ఓకే, అక్కడ నుంచి మనం ఇక్కడ ఏంటి, హ్యూమన్ ప్రతిదీ తీసి ఒక్కొక్కటి, ఇది గౌరవం, ఇది కాలము, ఇదొక కాలము, ఇదొక కాలము అని డిఫైన్ చేయాలి. ఇదేంటి, ఆటోమేటిక్ గా మనం ఇచ్చే డేటా సెట్ లో ఇప్పుడు డేటా అనలిస్ట్ కి అన్స్ట్రక్చర్డ్ డేటా వస్తే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో తయారు చేసి అక్కడ కాలమ్స్ ఇచ్చేస్తాడు. ఎస్, అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మెషిన్ దానంతటా అదే రా డేటా నుంచి కానీ మనం తయారు చేసిన ఈ కాలమ్స్ నుంచి కానీ అదే మాన్యువల్ గా దానికి అదే తీసుకుంటుంది. అంటే మనం చేయక్కర్లేదు. వీ నీడ్ నాట్ గివ్, అంటే ప్రతిదీ ఇదిగో ఇది కాలం, ఇది కాలం, ఇది కాలం అని మనం చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు అక్కడ ఏంటి మళ్ళీ, ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా వితౌట్ సిగ్నిఫికెంట్ ప్రీ ప్రాసెసింగ్. మనం ఏంటి, ప్రతిదీ ప్రీ ప్రాసెసింగ్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే చెప్పాను కదా నిన్న, లైక్ ఎంటీ వాల్యూస్ ఉన్నా, నల్ వాల్యూస్ ఉన్నా, ఇలాంటివన్నిటిని ప్రతిదీ ఒక కాంప్లెక్స్, అంటే ఇప్పుడు ఒక 10 lakhs డేటా లేదా 1 lakh డేటా ఉంది, ప్రతిదీ హ్యూమన్ చూడాలంటే కష్టం కదా. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది, ప్రతిదాన్ని లైక్ హ్యాండిల్స్ కాంప్లెక్స్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా సచ్ యాజ్ ఇమేజెస్, టెక్స్ట్ అండ్ ఆడియో వితౌట్ రిక్వైరింగ్ ఎక్స్టెన్సివ్ ప్రీ ప్రాసెసింగ్. అంటే ప్రతిదీ మనం చేయక్కర్లేదు. ఓకే, దానికి ఒక సర్టెన్ రూల్స్ మనం ప్రొవైడ్ చేస్తే అదే దానంతటా అదే చేసేసుకుంటుంది. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ డిపెండ్స్ ఆన్ యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ ఆల్గరిథమ్స్. అంతే కదా, మనం ఏమేమి ఇస్తామో దాన్ని బట్టే ఆ పర్ఫార్మెన్స్ డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, పర్ఫార్మెన్స్ మనం ఇచ్చే డేటా బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఎస్, మనం ఎంత డేటా ప్రొవైడ్ చేసి ఎంత ట్రైన్ చేస్తాం, ఎంత మోడల్ ఎంత అప్గ్రేడ్ అవుతూ ఉంటుందో మనకి అంత బెటర్ అవుట్పుట్ అండ్ బెటర్ రిజల్ట్స్ అండ్ బెటర్ యాక్యురసీ వస్తుంది. ఎస్, అర్థమైందా గైస్? అంటే ఒకప్పుడు అంటే ఏం లేదు, ఒక 10 years 15 years బ్యాక్ మనం ఈ ట్రెడిషనల్ అప్రోచే యూజ్ చేసేవాళ్ళం. బట్ నౌ
మెషిన్ అన్నీ చేసేస్తుంది. మనం జస్ట్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎస్. ఐ లౌడ్ అండ్ క్లియర్. అందరికి అర్థమవుతుందా? ఎస్. ప్లీజ్, ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఎస్. అలా ఇస్తే ఆ రెస్పాన్స్ వస్తే మనకి యాక్టివ్గా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎస్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎల్, డిఎల్ అండ్ ఏఐ. అసలు ఏఐ అంటే ఏంటి? నెక్స్ట్ ఏఐలో మెషిన్ లెర్నింగ్ ఏంటి? డీప్ లెర్నింగ్ ఏంటి? ఒక ఐడియా ఉంది కదా మీకు? స్టార్టింగ్ ఫస్ట్ డే చెప్పా. ఎంఎల్ అనేది బేసిక్, అంటే మనకి ఫస్ట్ డేటా సైన్స్, ఫస్ట్ డేటా ఉంటే డేటా, దాని మీద మనం చేసే సైన్స్, పైథాన్ కానీ ప్రాక్టికల్గా మనం అన్ని అప్లై చేస్తాం కదా సైంటిఫిక్ టూల్స్. దాని తర్వాత మెషిన్కి నేర్పించేదాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇట్ ఈస్ అ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. దీంట్లో ఏంటి, న్యూరల్ నెట్వర్క్స్ అని ఉంటాయి. అంటే కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. హిడెన్ లేయర్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది. లైక్ 1, 2, 3, 4, 5 ఇలా ఉంటాయి నంబర్స్. ఇది మనం హ్యాండ్ రిటన్ అనుకోండి. సిస్టమ్కి ఎలా తెలుస్తుంది ఇది 1 అని, 2 అని, 3 అని, 4 అని, ఇది 5 అని? చెప్పండి. ఎనీ ఐడియా? ఎస్ ఆర్ నో? నాకు కొంచెం ఫాస్ట్గా ఉండండి గైస్. ఎస్ తెలుసు అంటే చెప్పండి, లేదంటే ఐ ఎక్స్ప్లెయిన్. నో. 0, 1. సారీ, అనుష్క రెడ్డి గారు, ఏం లేదండి. 0, 1 అనేది సిస్టమ్ కి తెలిసిన ఒకే ఒక లాంగ్వేజ్. అది బైనరీ కోడ్. ఎస్. ఫ్రమ్ ప్రీవియస్ డేటా. ఎగ్జాక్ట్లీ. వివో. సో ఫస్ట్ ఏంటి, మనం డిఫైన్ చేస్తాం. సిస్టమ్ కి తెలుస్తుంది అనమాట, ఇది 0 అని, ఇది 1 అని, ఇది 2 అని, ఇది 3 అని. మనకి సిస్టమ్ కి, అంటే ఇప్పుడు ఈ మోడల్ ఉంది కదా, ఈ డీప్ లెర్నింగ్ మోడల్, ఇది దానికి పంపిస్తాం అనమాట. లైక్ ఈ ప్యాటర్న్ లో ఉంటే అది 1 అని, ఇలా ఉంటే 2 అని, ఇలా ఉంటే 3 అని. అది ఇన్బిల్ట్ చాలా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి 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 అప్పుడు ఒక ఇది వస్తుంది అనమాట, అవుట్పుట్. దీనికి కరెక్ట్, ఎస్ ఇది 1 అని, ఇది 2 అని, ఇది 3 అని, ఇది 4 అని, అలా. సో ఇట్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఎంఎల్. మనం ఇచ్చే డేటా బట్టే అది, అంటే మనం ఎన్ని ఇమేజెస్ పంపించి ఎంత ప్రీ ప్రాసెసింగ్ చేసుకొని ఎంత ప్యాటర్న్ రికగ్నైజ్ చేస్తే ఆ ఇమేజెస్ నుంచి ఇది రికగ్నైజ్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. గాట్ ఇట్? లైక్ చూడండి, మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి దీంట్లో. మల్టిపుల్ లేయర్స్ ఫర్ కాంప్లెక్స్ ప్యాటర్న్ రికగ్నిషన్. మనం ఎంత కాంప్లెక్స్ ఉన్నా, మన డేటా నుంచి ఎంత ఇస్తే మనకి ఆ అవుట్పుట్ వస్తుంది. ఫైన్. సో బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందా? ఏంటి ఏఐ, ఏంటి ఎంఎల్, ఏంటి డీ డీప్ లెర్నింగ్ అనేది? ఎస్. మెషిన్ లెర్నింగ్ అంటే, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లో, ఏఐలో చూడండి, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా నేర్చుకుంటాయి తెలుసా మీకు? హౌ ఏ కార్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ దానంతట అదే ఎలా ఎలా నేర్చుకుంటారు? అసలు ఒక కార్కి ఎన్ని ఉంటాయి? లైక్ ఇప్పుడు కార్ ఉంది. ఎస్. బై లెర్నింగ్ ప్యాటర్న్స్. ఎస్. విత్ ద హెల్ప్ ఆఫ్ కమెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఎస్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఏదైనా సాఫ్ట్వేర్ తోనే అవుతుంది, దట్స్ ఓకే. మనం ఇచ్చే ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. లైక్ ఇక్కడ ఒక మనిషి కూర్చున్నాడు. ఓకే. ఇప్పుడు దీనికి ఏంటి, ప్రతిదానికి సెన్సరే. లైక్ రేడార్స్ ఉంటాయి. రేడార్స్, కెమెరాస్ ఉంటాయి. డాష్ క్యామ్స్, ఇప్పుడు మనం చాలా వరకు డాష్ క్యామ్స్ యూస్ చేస్తాం, దీనికి కెమెరాస్ ఉంటాయి.
ఓకే. నెక్స్ట్ రేడార్స్. ఇది ఏం చేస్తుంది? ప్రతి రేడార్ నుంచి, ప్రతి కెమెరా నుంచి ఆ డేటాను తీసుకొని దాని నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేసి మనకేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఆ, ఒక హోల్ ఉంది. రోడ్డు ఇలా ఉంది. ఇక్కడ చిన్న పాట్ హోల్ ఉంది. కార్ ఇలా వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళగానే మనకు ముందుగా మనం డిఫైన్ చేయలేదు ఏం అవ్వాలి అని. ఇలాంటి పాట్ హోల్ వస్తే మనకి ఏం అవ్వాలని తెలియదు. అప్పుడు ఏమవుద్ది? దానికి ఒక యాక్సిడెంట్ లా తీసుకొని కార్ స్టాప్ అయిపోద్ది. ఓకే, ఇది డేటాయే కదా. సో ఇలాంటి పాట్ హోల్ వచ్చినప్పుడు ఏం అవ్వాలి? అదేం చేస్తుంది? మన సర్వర్స్ కనెక్ట్ అవుతుంది. ఇలా అయ్యింది, ఏం చేయాలి అని. ఆ డేటా నుంచి ఏమవుతుంది? డేటాలో మళ్ళీ ఈ ప్రీ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, మన మోడల్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటి పాటలు వస్తే స్లో అవ్వు, లేదా ఆ పాటలు ఉన్న ప్లేస్ని అవాయిడ్ చేసి పక్క నుంచి వెళ్ళు. ఓకే, అర్థమైందా గైస్? ఏమవుతుంది అనేది? ఏమవుతుంది? ఫస్ట్ కెమెరా చూస్తుంది. కెమెరా చూసినప్పుడు ఎస్ ఇక్కడ పాట్ హోల్ ఉంది అనగానే దాన్ని అవాయిడ్ చేయడమో లేదా పక్క నుంచి వెళ్ళడమో ఏదో చేస్తుంది. ఎస్. అదే లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక కార్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ మన కార్ ఉంది. ఇలా వెళ్తున్నప్పుడు వీళ్ళు సిగ్నల్ సరిగ్గా ఇవ్వలే. లెఫ్ట్కి ఇవ్వకుండా సడన్ గా తిప్పాడు. మనం ఏం చేస్తుంది? మన కార్ ఏం చేస్తుంది? వెళ్తుంది, వెళ్తుంది, సడన్ గా బ్రేక్ చేస్తుంది. ఎందుకు? మనకి ముందుగా చెప్పలేదు ఏమవుతుంది అనేసి. మనం డిఫైన్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తుంది? ఇలా ఆగి ఇలాగ అయింది. మళ్ళీ సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళి ఈ డేటా ఇదిగో చూడు పలానా వాడు ఇవ్వలేదు, కానీ నాకు ముందున్న రేడార్ బట్టి అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా, ఈ సమ్ గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో ఆగిపోయి ఆ కార్ వెళ్ళిన తర్వాత సైడ్ నుంచి వెళ్తారు. ఎస్. అర్థమవుతుందా మీకు? సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఒక ఐడియా వచ్చిందా? ఎస్, 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 ఎస్. మనకి ఆ రెస్పాన్స్ కావాలి గైస్. ఇప్పుడు చాలా వరకు చూసారా? ఆ, మనకి ఆ, చాలా చెస్ గేమ్స్ లో రోబోస్ ఆడుతున్నాయి. ఎస్, యూజింగ్ ఏఐ. ఎస్. ఎలాగా? దానికి ముందే అన్ని ఇచ్చేస్తారనమాట. నువ్వు ఇలా ఈ డెసిషన్ తీసుకోవాలి. దానికి ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం మల్టిపుల్ ఒక డేటా ఇచ్చేసాం అనుకోండి. ఆల్ కమ్స్ విత్ డేటా. ఈ డేటా ఎంత ఇస్తే మన మోడల్ అంత బాగా రన్ అవుతుంది. ఓకే. వాళ్ళకి ఏం తెలుసు? ఇదిగో 64, లైక్ 64 చిక్స్ ఉంటాయి. ఇటు ఇటు ఒక 16, అటు ఒక 16, లేదా ఇటు ఒక 32 అలా ఉంటాయి. ఇది మూవ్ అవుతుంది అన్ని ప్రీ డిఫైన్ చేస్తాం. లైక్ ఇప్పుడు పాన్ అయితే ఒకలాగా వెళ్ళాలి, హార్స్ అయితే ఒకలాగా వెళ్ళాలి, నైట్ అయితే ఒకలాగా వెళ్ళాలి. అలా ప్రీ డిఫైన్ చేస్తాం. ఎస్. అప్పుడు ఏం చేస్తుంది? ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఏది అనేది ఈ ఈ రోబో ఆలోచిస్తుంది అనమాట. ఎలా? దానికి తెలుసు ఈ మూవ్ చేస్తే నెక్స్ట్ ఏ మూవ్ పాసిబిలిటీస్ ఏమున్నాయి ఆలోచించి దాని నుంచి బెటర్ ఆన్సర్ మనకి ఇచ్చి అవతల వాడిని ఓడిపిస్తుంది అనమాట. ఓకే. మనుషుల కన్నా సిస్టమ్స్ చాలా వరకు బెటర్ రెస్పాన్స్ ఇస్తున్నాయి. ఎస్. ఇప్పుడు మనం ఆలోచించాలంటే మనకి మైండ్ లో చాలా రన్ అవుతాయి. లైక్ ఇప్పుడు చూడండి, కాంప్లెక్స్ థింకింగ్ అంటాం మనం. ఇప్పుడు మనకి మైండ్ లో ఎన్ని రన్ అవుతాయి? సమ్ మిలియన్స్ ఆఫ్ థాట్స్ రన్ అవుతాయి. కానీ మనం ఫోకస్ చేసేది ఒక దాని మీద ఉంటాం. ఇక్కడ సిస్టమ్కి ఏంటి? మనం మల్టీ థ్రెడింగ్ యూజ్ చేసి ఒకే దానికి వంద ఏంటి, లైక్ 100 మిలియన్స్ ఒకే థాట్ లో దానికి రన్ అవుతుంది అని. అప్పుడు బెటర్ అవుట్పుట్ వస్తుంది. కాంప్లెక్స్ చూసారా? ఇక్కడ ఏం యూజ్ చేస్తుంది? కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ ఎందులో వస్తుంది గైస్? రెస్పాండ్. ఎస్. డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లోనే కాంప్లెక్స్ థింకింగ్ ఉంటుంది. మెషిన్ లెర్నింగ్. ఎస్, డీప్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో మనం ఇచ్చే ఆల్గరిథమ్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఆల్గరిథమ్స్ వాటిని యూజ్ చేసి ఒక మోడల్ తయారు చేస్తాం. డీప్ లెర్నింగ్ లో న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తాం. ఓకే.
ఇప్పుడు చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. మీకు ఐబిఎం వాట్సన్ ఎంతమందికి తెలుసు? ఐబిఎం వాట్సన్ ఎప్పుడైనా విన్నారా ఈ నేమ్ ఐబిఎం వాట్సన్ అని? నో, నో. యా, ఐబిఎం వాట్సన్ అనేది ఒక చిన్న కుర్రాడు తయారు చేశాడు. లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనలాంటి ఒక స్టూడెంట్ ఓన్గా సెంటిమెంట్ అనాలిసిస్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్తో సెంటిమెంట్ అనాలిసిస్ చేశాడు. అంటే ఎలా? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు, ఐఎమ్ ఫీలింగ్ లైక్, అంటే సమ్ ఏదో ఏడుపు వస్తుందని లేదా ఇంకేదో అవుతుందని క్లియర్గా టైప్ మీరు టైప్ చేసి పెడతారు కదా, పోస్ట్ పెట్టారు అనుకోండి. దాని నుంచి ఈ ఐబిఎం వాట్సన్ ఏం చేస్తుందంటే, పలానా వర్డ్ ఇదిగోండి, అంటే మీరు టైప్ చేసే వర్డ్స్ బట్టి మనోడు ఎలా ఉన్నాడు, ఈ మైండ్ సెట్ ఏంటి అనేది సిస్టమ్ అర్థం చేసుకునేలా తయారు చేశారు. గట్ ఇట్? అర్థమైందా? అంటే సెంటిమెంట్ అనాలిసిస్, ఈ సెంటిమెంట్ అనాలిసిస్ యూజ్ చేసి, హౌ? యూజింగ్ టెక్స్ట్. మీరు ఏం టైప్ చేస్తే అది. ఓ, అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి, మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ ఒక పోస్ట్ పెట్టారు, ఏమని? ఐఎమ్ ఫీలింగ్ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ అని, లేదా నాకు హార్ట్ బ్రేక్ అయిందని, మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందని ఏదో ఒక పోస్ట్ పెట్టారు. దాని నుంచి ఒక్కొక్క వర్డ్, లైక్ ఆల్ ద టెక్స్ట్ యూ హ్యావ్ టైప్, మీరు టైప్ చేస్తారు కదా, లైక్ నాకు ఇలా ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, నా హార్ట్ బ్రేక్ అయింది, ఏదో పెడతారు కదా. అందరినీ నమ్మకూడదు, అమ్మాయిలు ఎలాగా లేదా అబ్బాయిలు ఎలాగా అని పెడతారు కదా. దాని నుంచి, ఆ టెక్స్ట్ నుంచి ఈ ఐబిఎం వాట్సన్ ఏం చేస్తుందంటే, నువ్వు నీ మైండ్ సెట్ ఏంటో రీడ్ చేస్తారు. లైక్ హౌ యు ఆర్ ఫీలింగ్, అంటే దానికి ఆల్రెడీ డేటా ఇచ్చేస్తారనమాట. ఆ డేటాని ఇచ్చేసి, అంటే మన ఏ లాంగ్వేజ్లో, లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఏదైనా ఎనీ లాంగ్వేజ్, మనకి తెలుస్తుంది కదా, మనం ప్రీడిఫైన్ చేస్తాం కదా. సో దిస్ ఇస్ వాట్ అంటే మనం ఎలా ఫీల్ అవుతాం. ఏడుస్తున్నాం అంటే ఏంటి? క్రయింగ్ ఒక ఫీలింగే కదా. హంగ్రీ, ఇట్స్ ఆల్సో ఫీలింగ్. అలా మనం, నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందనో లేదా బాయ్ ఫ్రెండ్ వదిలేసాడనో, సమ్ సంథింగ్, దాని నుంచి, ఆ డేటా నుంచి వీళ్ళు ఐబిఎం వాట్సన్ అనేది ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ తయారు చేసి, ఎస్, ఏం చేసింది? సెంటిమెంట్ అనాలిసిస్ ద్వారా, అంటే మనం ఇచ్చే మోడల్ ద్వారా ఆ పర్సన్ ఏ ఏ మైండ్ ఆఫ్ స్టేట్ ఎలా ఉంది అనేది చెప్పేది అనమాట. అంటే ఈజ్ ఫీలింగ్ సాడ్ అని, లేదా ఈజ్ ఫీలింగ్ లోన్లీ అని, లేదా ఈజ్ ఫీలింగ్ హ్యాపీ అని, ఎక్సైటెడ్ అని. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్. స్పామ్ ఫిల్టరింగ్. ఎంతమంది జీమెయిల్ యూజ్ చేస్తున్నారు? ఎంతమంది జీమెయిల్ యూజ్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ అస్, 99% మనం యూజ్ చేస్తాం. ఎస్. జీమెయిల్లో మీకు చూసారా, స్పామ్ ఫోల్డర్ అని, లేదా అప్డేట్స్ అని, లేదా ఎస్. ఎలా ఇలా ఎలా డిఫైన్ చేస్తుంది అంటే, ఇది స్పామ్ అని ఎలా తెలుస్తుంది, లేదా ఇది అప్డేట్ అని ఎలా తెలుస్తుంది, లేదా సోషల్, అంటే ఇప్పుడు చూడండి, మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టి ఏదైనా, ఇది సోషల్ సోషల్ మీడియాలోదని, ప్రమోషన్స్ అని, ఎస్. ఎలా ఎలా డిఫైన్ చేస్తుంది? మనం ఇచ్చే డేటాతో ఫిల్టర్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు అది ఎలా తీసుకుంటుంది అంటే, డేటా ఎలా ఇస్తుంది కదా, కాలమ్స్ అండ్ రోస్ లో ఉంటుంది. ఓకే, ఇక్కడ డేటా ఇదేంటి, బ్యాడ్, సాడ్, లేదా స్పామ్, ఇలా డిఫైన్ చేసుకుంటారు అనమాట. అప్పుడు మనం టైప్ వచ్చే మెయిల్లో, లైక్ కొంతమంది స్పామ్ అంటే ఏంటి, లైక్ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తామని, లేదా కొంత ఇవి వస్తాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్. ఎస్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎస్, ప్యాటర్న్స్ ద్వారా ఫిల్టర్ చేసుకుంటారు.
ఇప్పుడు చూడండి, దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ 777 ఏదో సమ్ ఏవేవో వస్తుంటాయి. అందులో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ 300, గెట్ 3 lakhs, ఇలాగేవో వస్తుంటాయి. ఇది ఎలా తెలుస్తుంది? మీరు చూసారా? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో ఒక 10 మంది ఇవి ఓపెన్ చేసి ఆ ట్రాప్ లో ఇదయ్యారు. అప్పుడు అది ఏం చేస్తుంది? మీరు మీరేం చేస్తారు? ఇట్స్ అ స్పామ్ అని చెప్పేసి దాన్ని సెపరేట్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఇలాగ ఒక 10 మంది చేయగానే మిగతా 90 పీపుల్ కి ఇది స్పామ్, చూసుకోండి జాగ్రత్త అని వెళ్తుంది. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్, అలా అన్నమాట. నెక్స్ట్ సోషల్ మీడియా అనాలిసిస్. ఇందాక చెప్పాను కదా, మన ఎక్సైటెడ్ ఫీల్ అయినా, హ్యాపీ ఫీల్ అయినా, ఏదైనా అనాలిసిస్ చేసుకుంటుంది అనమాట, మనం ఇచ్చే డేటా, మనం ప్రొవైడ్ చేసే డేటా బట్టి. నెక్స్ట్ ఏముంది అంటే, ఏ వాటిలో మనం యూజ్ చేస్తాం అది, మిషన్లని. కస్టమర్ సర్వీస్ చాట్ బాట్స్ చూసారా? నిన్న మాట్లాడుకున్నాం. నిన్న లాస్ట్ 15 minutes లో మాట్లాడుకున్నాం. ఏమని? ఒక కంపెనీ ఉంది, ప్రతి కంపెనీకి చాట్ బాట్స్ ఉంటున్నాయి. ఎందుకు? వై? చాట్ బాట్స్ ఎందుకు ఉండాలి అసలు? హలో, రెస్పాండ్ గైస్. చాట్ బాట్స్ ఎందుకు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫర్ క్లియరింగ్ డౌట్స్. నో నో మహేంద్ర, క్లియరింగ్ డౌట్స్ కాదు. ఫర్ యూజర్, యూజర్ యాక్చువల్లీ సపోర్ట్ ఉంటుంది కదా, సపోర్ట్, ఎవరి కస్టమర్ సపోర్ట్ ఉంటుంది కదా. కాదు, ఇది యాక్చువల్లీ ఏంటంటే, ఈ చాట్ బోట్స్ ఏంటంటే, మీరు డైరెక్ట్గా కస్టమర్ సపోర్ట్తో మాట్లాడాలి అంటే ఆ, మనకి ఏం కావాలి? మనం ఈదర్ కాల్ చేయాలి లేదా చాట్ చేయాలి. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ శివశంకర్. మనకి ఆ కస్టమర్ సపోర్ట్ టీము ఇప్పుడు వచ్చే సమ్ గ్యాప్, ఏదో గ్యాప్ ఉంటుంది కదా, 24/7 అవైలబుల్గా ఉండరు. ఆ టైంలో ఏంటి, మనకి బేసిక్ డౌట్స్ ఏమైనా ఉన్నా, లేదా బేసిక్గా మనకి ఏదైనా రిటర్న్ చేయాలన్నా, లేదా ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలన్నా, మనకు ఒక ఇది ఉంటుంది. ఏంటి? సమ్ క్వెరీ ఉంటుంది. ఆ క్వెరీని, ఆ ఇష్యూని మనం ఏం చేయాలి? ఆ కంపెనీకి ఈ చాట్ బోర్డ్ ద్వారా, ఇదిగో నాకు ఇలా పలానా ఇది వచ్చింది, డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది, లేదా ప్రోడక్ట్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పగానే చాట్ బోర్డ్ ఏం చేస్తుంది? దాని అంతటా ఫస్ట్ మనం ఇచ్చే ట్రైనింగ్ బట్టి అది ఏం చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, మనం ఇమేజెస్ పెట్టమంటది. ఇమేజెస్ పెట్టినప్పుడు, ఎస్, మీరు ప్యాకింగ్ వచ్చినప్పుడే సమ్ ఇది వచ్చింది, వీడియో పెట్టారు మీరు, లేదా ఒక ఇమేజ్ పెట్టారు, ప్యాకింగ్ టేర్డ్ వచ్చింది అనేసి. లేదా వచ్చిన తర్వాత లోపల ప్రోడక్ట్, ఈ బాక్స్ ఉండే ప్రోడక్ట్ సమ్ ఏదో ఎర్రర్ ఉంది, లైక్ ఏదో డిఫెక్టివ్ ఉంది. ఈ ప్రోడక్ట్ డిఫెక్టివ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ చాట్ బాట్ దానికి తెలిసిన ఇమేజ్ రికగ్నిషన్ ప్యాటర్న్స్ ద్వారా, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా ఇది ఏం చేస్తుంది? ఈ ప్రోడక్ట్ డిఫెక్టివ్ అని కన్ఫర్మ్ చేస్తే డైరెక్ట్ రిటర్న్ పెట్టేస్తుంది. ఎస్. లేదు అంటే ఏం చేస్తుంది? ఇది నా ఇదిలో లేదు, నేను ఒక స్పెషలిస్ట్ కి అసైన్ చేస్తానని చెప్పి ఏజెంట్ కి అసైన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు వస్తారు. ఎస్. ఒకవేళ వాళ్ళు అవైలబుల్గా లేరు అనుకోండి, ఇది ఏం చెప్తుంది? వి వర్క్ అరౌండ్ 10, మార్నింగ్ 10 to నైట్ 10 ఓన్లీ అని చెప్పి పెడుతుంది. ఎస్. అవునా గైస్? ఈ డిఫరెన్స్ ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఒక చిన్న హెల్ప్ చేస్తుంది కదా కస్టమర్కి. ఎస్. ఇక్కడ కస్టమర్ కి ఓకే, మనం డైరెక్ట్ గా మోసపోయామన్న ఇది లేకుండా చిన్న భరోసా. ఎస్, చాట్ బాట్స్ ఉంటే, ఎస్, ఇది జెన్యున్ సర్వీసే, మార్నింగ్ ఈ టైంలో అవైలబుల్ లేదా మార్నింగ్ చూస్తారు. గాట్ ఇట్? నెక్స్ట్, ఆన్లైన్ రికమెండేషన్ సిస్టమ్స్. నేను చెప్పా, గుర్తుందా? ఎస్, ఆన్లైన్ రికమెండేషన్ సిస్టమ్స్. ఎస్. ఏమైంది? మీరు ఒక బుక్ కొన్నారు,
సమ్ బుక్. ఆ బుక్ మీలాగా ఇంకొక 10 మంది కొన్నారు. ఆ 10 మంది కొనేటప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ టైం మీరు కొనలేదు. ఈ 10 మందిలో ఒక 5 మెంబర్స్ వాళ్ళు ఇంకేదో బుక్స్ కొన్నారు. సమ్ 5 బుక్స్ కొన్నారు. ఓకే. మీకేమవుతుంది? నెక్స్ట్ టైం మీకేమవుతుంది? ఈ 5 బుక్స్ వీళ్ళు కొన్నారు, నువ్వు కూడా కొంటావా అని చెప్పి ఒక రికమెండేషన్ వస్తుంది. ఎస్. ఎస్. బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ ఇన్ రికమెండేషన్స్. ఎస్. నెక్స్ట్ వాళ్ళు ఇంకేమైనా కొన్నా, లైక్ మీరు ఒక క్లస్టర్ లో ఫామ్ అయిపోతారు అనమాట. ఇలాగ ఒక 10 మంది లేదా 100 మంది క్లస్టర్ ఫామ్ అయిపోతారు. ఇక్కడ ఏమి యూజ్ చేస్తుంది అంటే 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట మనకి. లైక్ లెర్నింగ్ ఉంటుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకే. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మనకి ముందే డేటాకి అవుట్పుట్ ఏంటో తెలుసు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇది స్క్వేర్, ఇది ఒక సర్కిల్ అనుకోండి. ఎస్, లేబుల్ డేటా. ఎస్ భార్గవ్, లేబుల్ డేటా ఇదేంటి మనకి తెలుసు. అవుట్పుట్ ఇదేంటి, ఇది సర్కిల్ అని తెలుసు, ఇది స్క్వేర్ అని తెలుసు, ఇది ఒక ట్రయాంగిల్ అని తెలుసు. ఎస్. దీన్ని బట్టి మనకి అవుట్పుట్ ఎలా రావాలి అంటే మనం పంపించిన డేటాలో ఇదేంటి, ఇదేంటి, ఇదేంటి అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక ట్రయాంగిల్ అని, ఇది ఒక స్క్వేర్ అని, ఇది ఒక సర్కిల్ అని. గాట్ ఇట్. ఇప్పుడు అలానే ఈ ఆన్లైన్ రికమెండేషన్ సిస్టమ్స్ లో ఏమవుతుందంటే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేస్తుంది. ఏంటి? ఇలా 100 మంది నా బుక్స్ కొన్నారు. ఈ 100 మందిలో ఒక 10 మంది లేదా 50 మంది బుక్స్ కొనగానే మిగతాది రికమెండేషన్ అయిపోద్ది. ఎలా? మీరు ఒక క్లస్టర్ ఫామ్ అయిపోద్ది. ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటంటే మీకు, ఎస్, మీకేంటి, ఏం డేటా, జస్ట్ రా డేటా ఉంటుంది. ఆ రా డేటా మీకు ఏ లేబుల్స్ లేకుండా ఏం లేకుండా ఉంటుంది. ఇలాగేం ఉండదు. సమ్ రా డేటా వచ్చేస్తుంది. ఆ రా డేటా నుంచి మనకి ఓకే, ఒక క్లస్టర్ ఫామ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇలా ఉన్నవన్నీ ఒక క్లస్టర్ ఫామ్ అయిపోతాయి, ట్రయాంగిల్స్ అన్ని. నెక్స్ట్ ఈ స్క్వేర్లన్నీ ఒక స్క్వేర్ లాగా అయిపోతాయి. ఇది ఉంది కదా, ఇది ఒక సర్కిల్. అంటే సెపరేట్, సేమ్, అంటే అన్ని సేమ్ షేప్ లేదా సమ్ ఏదో ఒక లైన్, లైటింగ్ ఉందనుకోండి, దాన్ని బట్టి ఒక క్లస్టర్ ఫామ్. ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ లో సేమ్ బుక్స్ కొన్నారు ఫస్ట్ టైం. అంటే ఈ బుక్ కొన్న వాళ్ళు 100 మెంబర్స్. నెక్స్ట్ టైం ఈ 50 మందిలో ఒక 10 మంది కొన్నా లేదా 50 మందిలో ఒక బుక్ కొన్నా మిగతా అందరికీ రికమెండేషన్స్ వెళ్తాయి. ఎస్. సో ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియోస్ గైస్, ప్లీజ్. అర్థమైందా? గాట్ ఇట్. ఎలా రికమెండేషన్ ఎలా అవుతుంది అని మన మోడల్ ఎలా ఏం చేస్తుంది? ఒక మోడల్ ఈ 100 మంది మనం ట్రైన్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ వీళ్ళు ఈ డేటా ప్రొవైడ్ చేశారు నాకు, ఈ డేటా నేను ఎలా యూజ్ చేస్తాను, 100 మందికి పంపాలి. దట్స్ ఇట్. అర్థమవుతుందా గైస్? మిషన్ లెర్నింగ్ ఎలా చూడండి. దీస్ ప్రాసెస్ అలౌ కంప్యూటర్స్ టు లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా అండ్ మేక్ ప్రిడిక్షన్స్ ఆన్ దేర్ ఓన్. అంటే ఏంటి? దాని అంతటా అదే ప్రిడిక్షన్స్ చేయగలదు, ప్రిడిక్ట్ అవుట్కమ్స్. అండ్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పాను కదా, లైక్ ట్రయాంగిల్, స్క్వేర్ అవి. నెక్స్ట్ ఏమవుతుందో చెప్పగలదు అనమాట, ప్రిడిక్ట్ చేసేస్తారు. క్లాసిఫై ద టార్గెట్ ఫీచర్. ఇక్కడ టార్గెట్ ఫీచర్ ఏంటి గైస్? వాట్ ఇస్ ద టార్గెట్ ఫీచర్? లైక్ ఇప్పుడు చెప్పాను కదా, ట్రయాంగిల్, ఇవే టార్గెట్ ఫీచర్స్, ఇవి స్క్వేర్, ఇది సర్కిల్, అలా అనమాట. దీన్ని బట్టి ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, లైక్ ఏమైనా సమ్ అదర్ షేప్ వచ్చింది, లైక్ ఇలా వచ్చింది ప్యారలోగ్రామ్, ఇలా ప్యారలోగ్రామ్ కానీ లేదా క్యూబ్ కానీ ఏదో ఒకటి వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ ఈ సెపరేట్ గా ఉన్నవన్నీ సెపరేట్ చేసి దీనికి ఏం నేమ్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. బుక్స్ ఆర్ సోషల్ మీడియా పోస్ట్ ఆర్ మూవీస్ ఇన్ ఓటీటీ ఎక్సెట్రా. ఎస్, అవి కూడా అంతే. ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో ఇది, నెట్ఫ్లిక్స్ ఎలా రికమెండేషన్ సిస్టమ్స్ ఎలా వస్తాయి చెప్పనా? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒక 3 మెంబర్స్ లేదా 4 మెంబర్స్ ఉన్నాం. అందరూ నెట్ఫ్లిక్స్ యూస్ చేస్తున్నాం. ఎస్. నెట్ఫ్లిక్స్ యూస్ చేస్తున్నప్పుడు మనకి చూడండి, మన డాడీ ఏదో మూవీ చూస్తున్నారు, ఎప్పుడో ఓల్డ్ మూవీ. మమ్మీ, డాడీ. మన బ్రదర్ మన బ్రదర్ ఏం చేస్తారు బ్రో? లేటెస్ట్ పెద్ద మూవీ చూస్తాడు.
ఒకవేళ ఓటీటీలో వస్తాయి guys, కంగారు పడగలను. ఓకే. నేనేం చూస్తా నేనేం చూస్తా బెటర్ ఇంకేదో సమ్ లైక్ నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా లేదా మహేష్ బాబు ఫ్యాన్ అయినా వాళ్ళ మూవీస్ చూస్తా. ఇప్పుడు ఏంటి, వీళ్ళు చూసిన మూవీస్ మనకు కూడా వస్తాయి అనమాట రికమెండేషన్స్. ఇది కూడా నాకు వస్తుంది అంటే ఇక్కడ ఒక క్లస్టర్ ఫామ్ అయింది చూసారా. ఇక్కడ క్లస్టర్ అంటే ఇక్కడ మనకి ఒక సేమ్ వైఫై నెట్వర్క్ ఉంది. ఎస్, ఎస్, బేస్డ్ ఆన్ జానర్ కానీ లెస్. ఎస్, ఇట్ ఇంప్లిమెంట్స్ యూజింగ్ న్యూరల్ నెట్వర్క్, సో ఇట్ రికమెండ్స్. ఏం చేస్తుంది ఇప్పుడు, మన చూడండి మీ అబ్బాయి ఇది చూసాడు, మీకు కూడా ఇది నచ్చొచ్చు. బ్రో మీ బ్రో ఇది చూసాడు, నువ్వు కూడా ఇది చూస్తావా, రికమెండేషన్ అనమాట. ఇవన్నీ రికమెండేషన్స్ లో వస్తాయి. గాట్ ఇట్. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, సేమ్ ఒక ఇంట్లోనే కాదు, లైక్ ఒక ఏరియా ఉందనుకోండి, ఏరియా అంతటికి ఒక ల్యాన్ ఉంటది, వ్యాన్ ఉంటది, యు నో గైస్ కదా. ఈ ఏరియా అంతటికి ఇగో మీ ఏరియాలో ఈ పర్సన్ ఇది చూసాడనో లేదా మీ ఫ్రెండ్స్ లో ఇది చూసారనో ఏదో ఒకటి ఒక ఇది వస్తుంది రికమెండేషన్. ఎస్, అర్థమైందా గైస్ ఎలా వర్క్ అవుతాయి అనేది. ఎస్, ప్లీజ్ ప్లీజ్. ఎస్, ఎస్, బేస్డ్ ఆన్ వాచ్ టైమ్. ఎస్, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎస్, మనకి చూడండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద డేటా వెరీ ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం పంపించిన ఈ వన్ ఉంది, ఏ ఎలా వన్ ఇచ్చాం, ఇది టూ ఎలా ఇచ్చాం, త్రీని ఎలా ఇచ్చాం, ఇలా కాకుండా వన్ ఎలా ఇచ్చాం, టూ ఇలా ఇచ్చాం, త్రీ ఇచ్చాం. సో ఏది బెటర్ క్వాలిటీగా ఉంది, ఏది బెటర్ క్వాలిటీగా ఉంది, ఆబ్వియస్లీ ఇదే కదా. సో క్వాలిటీ బెటర్గా ఏది ఉంటే ఆ క్వాలిటీ తీసుకుంటారు. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ డేటా. వాట్ ఈస్ మెant బై క్వాంటిటీ? ఎస్, ఇఫ్ వి గివ్ క్వాలిటీ డేటా ఇట్ ప్రొడక్ట్స్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఎస్, న్యూమరికల్. ఇది మీరు శివశంకర్ న్యూమరికల్, కేటగారికల్ ఇవన్నీ ఇప్పుడు వద్దు, ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏంటి, క్వాలిటీ అంటే మనం ఇలాగా క్లియర్గా ఉండాలన్నమాట డేటా. నెక్స్ట్ క్వాంటిటీ అంటే ఏంటి, మనం ఎంత డేటా ఇచ్చాం అన్నది ఇంపార్టెంట్. లైక్ సమ్ 3 మిలియన్ డేటా ఇచ్చాం లేదా 300 ఇచ్చాం, ఏది బెటర్ క్వాంటిటీ, 3 మిలియన్ ఆర్ 300? 3 మిలియన్ ఆబ్వియస్లీ. సో ఇక్కడ ఏంటి, మన ట్రైనింగ్ కి టెస్టింగ్ డేటా అనే రెండు ఉంటాయి అనమాట. ట్రైనింగ్ డేటాకి టెస్ట్ డేటా రెండు డేటాస్ ఉంటాయి. వీటికి ఏంటంటే ఎక్కువ ట్రైనింగ్ పంపిస్తే మన మిగతాది దాన్ని టెస్ట్ డేటాలో యూజ్ చేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. గాట్ ఇట్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి బెటర్ రిజల్ట్స్, బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. గాట్ ఇట్. టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు ఇది చూడండి. ఇందాక చెప్పాను కదా. సో శ్రీధర్, ఇట్ డిపెండ్స్. టెస్టింగ్ 20 ఇస్తామా, 30 ఇస్తామా, లేదా 60-40 ఇస్తామా, 80-20 ఇస్తామా, 70-30 ఇస్తామా, అది మనం వచ్చే డేటా. ఇప్పుడు 3 మిలియన్ డేటా ఉంది, అప్పుడు మనం 60-40 కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 300 మిలియన్ ఉంది, ఎస్, బేస్డ్ ఆన్ డేటా మనం డివైడ్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ లో ఎన్ని ఉన్నాయి చూడండి. సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే. సూపర్వైజ్డ్ అంటే ఏం లేదు, లేబుల్డ్ డేటా. చెప్పాను కదా ఇందాక, చూడండి సర్కిల్స్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ఇలాగా మనం లేబుల్ చేసుకుంటాం. సర్కిల్ అని, ట్రయాంగిల్ అని, స్క్వేర్ అని. ఇప్పుడు మోడల్ ట్రైన్ చేస్తాం. ఎలా, మన టెస్ట్ డేటా, ట్రైన్ డేటా పంపించి ఏం చేస్తాం, ఇగో ఇది సర్కిల్ ఇలా ఉంటే ఈ ఇలా ఉంటే సర్కిల్, ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టెస్ట్ డేటాలో ఇది పంపించాం, ఇది ప్రిడిక్ట్ చేస్తుంది ఇది స్క్వేరా ఇది ట్రయాంగిలా. గట్ ఇట్. మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ బట్టి అది స్క్వేరా ట్రయాంగిల్ అనేది చెప్తుంది అనమాట. అర్థమైందా. ఎస్. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, ఒక పిల్లాడిని కూర్చోబెట్టి ఇదిగోరా నీకు ఒక ఏమంటారు బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఆడికి తెలియదు కదా ఏం చేయాలో అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏం చేస్తా, ఈ ట్రయాంగిల్స్ డేటా, ఈ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ బొమ్మలు ఇచ్చా, ఈ ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, ఇవి బొమ్మలు ఇచ్చా. ఇక్కడ ఏం చేస్తా, ఇక్కడ ఒక ఇది పెడతా, ఇగో సేమ్ షేప్ ఉంటే ఇందులో పెట్టు,
లేదా అప్పుడు ట్రయాంగిల్ ఇలా ఉంటే ఇందులో పెట్టు, లేదా స్క్వేర్ ఉంటే లేదా రెక్టాంగిల్ ఉంటే ఇందులో పెట్టు అని ఒక బ్యాక్ నుంచి మనం చెప్తాం అనమాట. ఇప్పుడు పిల్లడికి తెలియదు కదా మనం ఏం చేయాలని. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏం లేదు, జస్ట్ క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, ముందే డేటాకి ఏం చేయాలో అనేది చెప్పేసి ద అవుట్పుట్ ఇవ్వమంటాం అంతే. గాట్ ఇట్. సూపర్వైజ్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే ఆల్గోరిథమ్స్ గైస్ ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. సూపర్వైజ్ లెర్నింగ్ లో చూడండి, మనం ఏం చేస్తాం, ప్రెడిక్టింగ్ టెంపరేచర్ రైస్ బేస్డ్ ఆన్ ఇయర్లీ టెంపరేచర్ ట్రెండ్స్. ఎస్, ప్రీవియస్ డేటా ఉంది కదా మనకి, ఏ ఇయర్ లో. అప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు ఇది ఏం సీజన్, సమ్మర్ సీజన్. దీనికి ఎలా తెలుస్తుంది పలానా టైంలో ఇది సమ్మర్ సీజన్ అని? లేదా ఇప్పుడు గూగుల్లోనే కొడితే మనకి చూడండి, వెదర్ అని కొట్టగానే వెదర్ ఇన్ ఇండియా ఎలా వచ్చింది, 31 degrees మోస్ట్లీ క్లియర్. ఈ డేటా ఎలా వస్తుంది మనకి, ప్రీవియస్ ఆల్రెడీ డేటా ఉంది అండ్ దగ్గర నుంచి ఇది డిఫైన్ చేసుకుంటుంది అనమాట. అండ్ ప్రెసెంట్ గా చాలా టెంపరేచర్ బారోమీటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకి ఈ టైంలో అంటే ఈ ప్రీవియస్ డేటా యూజ్ చేసుకుంటుంది. ఎలా, నైట్ అవుతుంది అనగానే టెంపరేచర్ తగ్గుతుంది అని, డే అవుతుంది అనగానే టెంపరేచర్ పెరుగుతుంది అని, దానికి ఆటోమేటిక్ గా ప్రీవియస్ డేటా బట్టి డిఫైన్ చేసుకుంటుంది. గాట్ ఇట్. ఎస్, బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. సో ఇక్కడ మీకు ఏం అర్థమైంది గైస్, మనకి ముఖ్యంగా ఏం ఉండాలి, మనం ఏదైనా చేయాలంటే, వర్క్ చేయాలంటే ఏం ఉండాలి? ఎగ్జాక్ట్లీ, డేటా. డేటా లేకుండా మనం ఏం చేయగలమా? డేటా లేకుండా ఏమైనా చేయగలమా? ఎస్, ఎస్. ఏదైనా డేటా లేకపోతే వీఆర్ నథింగ్. ఇంట్లో తడిగుడ్డ వేసుకుని కూర్చోవచ్చు డేటా లేకపోతే. సో డేటా ఉంటే మనం ఎలాంటి వర్క్స్ అన్ని చేయగలం. మెషిన్ లెర్నింగ్ అయినా, ఏఐ అయినా, వాట్ ఎవర్, డీప్ లెర్నింగ్, ఎంఎల్, డిఎల్ లేదా ఎన్ఎల్పి, ఈ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా ఏఐ. ఈ ఏఐ ఉండాలంటే మనం ఈ ఏఐ వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి? డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎస్. సో సార్టింగ్ వేస్ట్ బేస్డ్ ఆన్ నోన్ వేస్ట్ ఐటమ్స్ అండ్ దర్ కరస్పాండింగ్ వేస్ట్ టైప్స్. అంతే కదా. ఇది వేస్ట్ ఏంటి చూడండి, ఇప్పుడు మనకి డైలీ వస్తారు డ్రై వేస్ట్ అని, వెట్ వేస్ట్ అని. ఎస్, సెపరేట్ చేస్తుంది కదా. మనం సెపరేట్గా ఇస్తాం కదా, తడిగా ఉంటే ఒక సెపరేట్ బకెట్లో తీసుకెళ్తారు, డ్రై అయితే ఇంకోలా తీసుకెళ్తారు. ప్రిడిక్టింగ్ క్రాప్ ఈల్డ్ బేస్డ్ ఆన్ సీజనల్ క్రాప్ క్వాలిటీ చేంజెస్ అంటే ఏంటి, మనకి డేటా ప్రొవైడ్ చేస్తాం. పలానా టైంలో సమ్మర్లో మనకి ఈ క్రాప్ కావాలి, లేదా వింటర్లో అయితే, ఇప్పుడు వర్షాకాలంలో మ్యాక్సిమం ఏమవుతుంది, క్రాప్స్ అన్ని ఇదవుతాయి కదా. ఆ టైంలో ఏది స్ట్రాంగ్ అంటే వర్షం ఎంత హెవీ అయినా ఏది తట్టుకోగలదు అన్న క్రాప్సే పెడతారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కార్న్ ఉంది, లేదా ఆనియన్స్ ఉన్నాయి, ఏది బెటర్? ఆనియన్ బెటరా, కార్న్ బెటరా? రెస్పాండ్ గైస్, ప్లీజ్ ప్లీజ్ ఫాస్ట్, మనకి ఎక్కువ టైం లేదు, మీకు కూడా టైం అవ్వాలి, ఏమైనా డౌట్లు ఉంటాయి. ఎస్, ఆనియన్ బెస్ట్. ఎందుకు? ఇప్పుడు ఇదే కార్న్ అనుకోండి, అది ఎంత ప్లాంట్ పెరుగుతుంది, దానికి తోడు ఇలాగ సెపరేట్గా ఇలా బయటకు వచ్చి ఉంటుంది. వర్షాలు పడగానే మొత్తం కింద పడి నాశనం అయిపోతుంది. అదే ఆనియన్ అనుకోండి, భూమి లోపల ఉంటాయి, జస్ట్ ఓన్లీ రూట్స్ పైన ఉంటాయి. ఎస్, అంతే. ఆ డిఫరెన్సే మనం క్లియర్గా డేటాతో, అంటే ఇప్పుడు చాలా మందికి ఆ, ఇప్పుడు తెలియకపోవచ్చు. ఎస్, చాలా మంది తెలియనప్పుడు ఏం చేస్తారు, ఆన్లైన్లో ఎత్తుకోవచ్చు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏ ద్వారా ఈ క్రాప్ బెటర్, ఈ టైంలో ఈ క్రాప్ బెటర్ అని ఏ చెప్తుంది. లేదు అంటే మనం ఇప్పుడు ఒకప్పుడు అయితే ఏం చేస్తాం, మన ఫార్మర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా అయ్యా ఇలాగా నేను ఇది వేద్దాం అనుకుంటున్నాను, ఏదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ నాలెడ్జ్ బట్టి ఈ క్రాప్ వేసుకో ఇది బాగుంటుంది అని చెప్తారు. ఎస్, దట్ ఈస్ ఆల్ సూపర్వైజ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్ లెర్నింగ్ లో ఏమవుతుంది, మనకి డేటా ఒకటే ఉంటుంది, దానికి నో లేబుల్స్. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఇందాక చెప్పాను కదా, ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్, ఇది రెక్టాంగిల్, ఇవన్నీ మనం లేబుల్ చేయం.
జస్ట్ అలా ప్రొవైడ్ చేస్తాం, రా డేటా ఇచ్చేస్తాం. దాని నుంచి క్లస్టర్స్ ఫామ్ చేసుకుంటుంది. ఇలా సేమ్ ఉన్నవన్నీ ఒక క్లస్టర్ లో ఫామ్ చేసుకుంటుంది, సర్కిల్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటుంది. దాని నుంచి ప్యాటర్న్స్, అదే ఆ ప్యాటర్న్స్ ద్వారా ఇది సెపరేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇమేజ్ సెగ్మెంటేషన్ ఫర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్. ఎస్, ఇమేజ్ సెగ్మెంటేషన్ ఫర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఇమేజ్ పెట్టాం, ఓ 100 ఇమేజెస్ లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సైకిల్ ఉంది, సైకిల్, ఈ అన్నిటిలో టూ వీలర్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఏం చేస్తుంది, టూ వీలర్స్ ఉన్నవన్నీ ఒక క్లస్టర్ ఫామ్ చేస్తుంది, త్రీ వీలర్స్ అన్ని ఒక సెపరేట్ ఇది క్లస్టర్ ఫామ్ చేస్తుంది, ఫోర్ వీలర్స్, సిక్స్ వీలర్స్ ఇలా సెపరేట్ సెపరేట్ చేసుకుంటుంది. జస్ట్ ఏం చేస్తుంది, హిడెన్ ప్యాటర్న్స్ ఏమున్నాయా అని చూసుకుంటుంది. హిడెన్ ప్యాటర్న్స్ ఏమున్నాయా అని చూసుకుంటుంది. చూడండి, అన్లేబుల్ డేటా సెట్, క్లియర్ గా అన్లేబుల్ డేటా సెట్ టు అన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథం టు డిస్కవర్ హిడెన్ ప్యాటర్న్స్ అండ్ రికగ్నైజ్ ద రిలేషన్షిప్. అంటే ఏమైనా రిలేషన్ ఉందా వాటికి వీటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందికి ట్రేడింగ్ తెలిసే ఉంటుంది. ఎస్, ట్రేడింగ్ లో చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అని కొట్టగానే ఈ డేటా చూసారా, పలానా టైంలో ఇంత వెళ్ళింది, ఇంత తగ్గింది, ఈ డేటా మనం తీసుకొని నెక్స్ట్ ఏమవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. అలాంటివన్నీ ఏంటంటే మనకి ప్రీవియస్ డేటా ఉంటుంది కానీ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. డేటా ఉంది కానీ మనకి ఏం చేయాలో తెలియదు. ఎస్, తెలుసా మీకు ఏమైనా ఏం చేయాలనేది? తెలియదు కదా. అప్పుడు ఏం చేస్తాం, దాని నుంచి ఇది ప్యాటర్న్స్ కనుక్కొని ఏమైనా కామన్ గా ఉన్నాయా, బేస్డ్ ఆన్ కామనాలిటీస్, ఏదో ఆబ్జెక్ట్ డిటెక్షన్స్, ఏమైనా తప్పులు ఉన్నాయా చూడండి, అనామలీస్ ఓవర్ జోగ్రఫికల్ ల్యాండ్స్కేప్స్ బేస్డ్ ఆన్ ద డేటా ప్యాటర్న్స్. ఇవన్నీ అన్సూపర్వైజ్ లెర్నింగ్ కింద వస్తాయి అన్నమాట. చూసారా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, మనం రా డేటా ఇచ్చాం, వీళ్ళు మనుషులకి నేమ్స్ కానీ ఏం ఇవ్వలే. అదేం చేస్తుంది, ఇంటర్ప్రిట్ చేసుకొని మన ఆల్గరిథం ఏం చేస్తుంది, సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఒక సెపరేట్ చేసుకుంటుంది. చూడండి, పిల్లలు, ముసలి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అని, ఇదంతా ఒక టీం అని, సమ్ ఇలా చేసుకుంటది అనమాట. సెమీ సూపర్వైజ్డ్, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ లేబుల్ డేటా. అంటే ఏంటి, ఎస్, డేటా ఇస్ ఎవ్రీవేర్ బట్ వీ నీడ్ టు స్పెసిఫై అండ్ యూజ్ ఇట్ ఇన్ గుడ్ మేనర్. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఏదైనా వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ మనకి బిజినెస్ కి యూస్ అయ్యేలా చేసుకోవడమే మన మెయిన్ థీమ్ అనమాట. గాట్ ఇట్. ఇక్కడ ఏమైంది, సెమీ సూపర్వైజ్ లో కొంత లేబుల్ డేటా ఉంటుంది, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అన్లేబుల్ డేటా ఉంటుంది. వీటిని మనం ట్రైన్ చేసుకొని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట అవుట్పుట్. ఎస్, అండర్స్టూడ్ గైస్. సెమీ సూపర్వైజ్డ్. ఎస్, రెస్పాండ్. ఎస్, ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, దిస్ డేటా సెట్ కంటైన్స్ బోత్ లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్ డేటా. చూడండి, అడల్ట్స్ అని, కిడ్స్ అని, మిగతాది అన్లేబుల్డ్ డేటా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇలాగ హైట్, వెయిట్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని, ఏజ్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని, వీళ్ళు కిడ్స్ అని, వీళ్ళు అడల్ట్స్ అని డిఫైన్ చేస్తుంది కదా. చూసుకోండి, బేబీస్, టీన్స్, ట్వీన్స్, సీనియర్ సిటిజన్స్, యూత్, అడల్ట్స్ సెపరేట్ సెపరేట్ చేసింది చూసారా. ది మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూస్ దిస్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ సమ్ టైమ్స్ వి యూస్డ్ సెమీ సూపర్వైజ్డ్ అండ్ చాలా రేర్ గా అన్సూపర్వైజ్ యూస్ చేస్తాం ఎప్పుడు మనకి డేటా లేనప్పుడు, లైక్ లేబుల్ డేటా లేనప్పుడు. చూడండి, గూగుల్ ఫొటోస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇప్పుడు చూడండి, మీకు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ ట్యాగింగ్ ఉంటుంది. ట్యాగ్ మీ పాత ఫొటోస్ చూడండి, ఇప్పుడు గూగుల్ ఫొటోస్ లోనే మీకు చూసారు, ఫేసులు బట్టి ఈజ్ దిస్ యూ అని అడుగుతుంది, ఈజ్ దిస్ యూ అని అడుగుతుంది. ఎస్, మనకి ఇది మీ ఫ్రెండ్ అయినా, ఇప్పుడు నెక్స్ట్ టైం లేదంటే ఇది వేరే పర్సన్ ఉంటే వాళ్ళ నేమ్ ఏంటి అని అడుగుతూ ఉంటది గూగుల్ ఫొటోస్ లో. ఎస్, అప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం సేమ్ ఇమేజ్ అంటే మీ ఫేస్ మ్యాచ్ చేసుకుంటది అనమాట డేటాబేస్ నుంచి. ఆ డేటాబేస్ నుంచి ఎస్, ఈ పర్సన్ ది ఈ నేమ్ చూసారా, ఒక్కసారి వస్తే చాలు. ఇప్పుడు ట్రూ కలర్ ఉంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ గైస్ యూస్ ట్రూ కలర్, రైట్? మోస్ట్ ఆఫ్ యూ గైస్ ట్రూ కలర్ లో చూడండి, ఇది స్పామ్ అనేసి వస్తుంది. ఎస్,
ఇది లైక్ సమ్ శివశంకర్ కాల్ చేస్తున్నారని వస్తుంది. హౌ? దానికి ఎలా తెలుస్తుంది? మనం డిఫైన్ చేస్తున్నాం కదా. లైక్ ఇప్పుడు నేను ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం ఏంటి ఈ నేమ్ సేవ్ చేసుకున్నాను. అదేంటి వీళ్ళ క్లౌడ్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ క్లౌడ్ నుంచి ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం ఎవరైనా చేస్తే లైక్ వేరే పర్సన్కి వెళ్తే ఈ నేమ్ ఎక్కడా లేదు అంటే మన క్లౌడ్లో ఆల్రెడీ ఈ నెంబర్ని మ్యాచ్ చేసుకొని ఈ డేటా యూజ్ చేసుకొని శివశంకర్ అని కాల్ వస్తుంది అనమాట. అండర్స్టూడ్? గాట్ ఇట్? అర్థమైందా ఎలా అవుతుంది ఏంటి అన్నది? థ్యాంక్ యూ. మీ అర్థం కావడం నాకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే నేను ఎలా చెప్తున్నాను అనేది నాకు తెలియాలి కాబట్టి. సో యూ హ్యావ్ టు ఆన్సర్. గాట్ ఇట్? రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇదేంటి? మెషిన్ ఇది ఆల్సో దిస్ ఇస్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ వేర్ ఆల్గరిథమ్స్ లెర్న్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ by performing actions and receiving either rewards or penalties as feedback. చూడండి, if the program finds the correct solution, the interpreter rewards the algorithm. Yes, you are right అని ఏదో చెప్తాం కదా, మోడల్ చెప్తాం కదా. ఇఫ్ ద అవుట్కమ్ ఇస్ ఇన్కరెక్ట్, ఏం చేస్తాం మనం? నెక్స్ట్ టైం మళ్ళీ బెటర్గా చెయ్యి, అది కరెక్ట్ కాదు అని ఇస్తాం. ఎస్, అండర్స్టూడ్? చూడండి, ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏమవుతుంది, స్క్వేర్లు, స్టార్లు, ఇక ఫుల్ స్టార్స్, హాఫ్ స్టార్స్ అలా సెపరేట్ చేస్తుంది. ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది చూసారా? మనం ఎన్వైరన్మెంట్ ని తీసుకున్న దాన్ని బట్టి ఆ స్టేట్ సెలక్షన్ ఆఫ్ ఆల్, ఈ సెలక్షన్ ఆఫ్ ఆల్గరిథం అనేది మన బట్టి ఉంటుంది గైస్. మనం ఏది తీసుకున్నాం అన్నది దాన్ని బట్టి మన అవుట్పుట్ డిపెండ్ అవుతాను. అంటే యాక్యురసీ అంటారు చూసారా, 90% యాక్యురసీ లేదా 80% యాక్యురసీ, 60% యాక్యురసీ మనం ఇచ్చే ఇది ఆల్గరిథం బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ అవుట్పుట్ చూసారా, స్టార్స్ అన్ని సెపరేట్ అయిపోయాయి. సేమ్ లైక్ అన్సూపర్వైజ్ లెర్నింగ్. ఇక్కడ ఏంటి, మనం రివార్డ్ చేస్తాం అనమాట. ఎస్, నువ్వు కరెక్ట్ చేసావు అని, దానికి ఒక ఇది వస్తుంది, ఎస్ ఐ గాట్ ఇట్, ఐ డిడ్ ఇట్ కరెక్ట్ అని. చూడండి, దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇస్ బెస్ట్ సీన్ ఇన్ యూట్యూబ్ రికమెండేషన్ వేర్ యూజర్ సర్చెస్ ఫర్ పర్టికులర్ సాంగ్ అండ్ ద ప్రోగ్రామ్ షోస్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ సాంగ్స్. అవునా? ఎస్, మనం ఏవైనా యూట్యూబ్ లో సెర్చ్ చేసాం అనుకోండి, ఎన్ని వస్తాయి? కొన్ని వందల వేల సాంగ్స్ వస్తాయి. ఎన్ని లాంగ్వేజ్ లో వస్తుందో తెలియదు. ఎస్, మనం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అది అర్థం చేసుకోండి. ఓకే, ఈ పర్సన్ కి ఈ సాంగ్ కావాలి, ఇది క్లిక్ చేసుకున్నాడు, ఎస్ ఇది కరెక్ట్ రిజల్ట్ అనేసి వస్తుంది. దట్ ఈస్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అర్థమవుతుందా గైస్? చూడండి, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, గేమ్స్, ఆటో కరెక్ట్ టూల్స్, సెర్చ్ రికమెండేషన్ ఇంజిన్స్. అంటే ఇప్పుడు చూసారా, గూగుల్లో మనం ఏదైనా టైప్ చేస్తే సెర్చ్ చేయగానే కొన్ని వందలు ఇది వస్తాయి. అవన్నీ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లోకి వస్తాయి. ఓకే గైస్, ఈ రోజు క్లాస్ ఎలా అనిపించింది? ఇవన్నీ మన లైబ్రరీస్ గైస్, మన మెషిన్ లెర్నింగ్ లో యూజ్ చేసే లైబ్రరీస్ ఇవన్నీ. స్కై స్కై కిట్ లెర్న్, స్కై పై, ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక్కసారి క్లారిటీ వచ్చిందా? వాట్ ఈస్ ఏమంటారు, ఏఐ అంటే ఏంటి, ఏఐలో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డేటా సైన్స్ ఏంటి? యా, గాట్ ఇట్? ఎవ్రీవన్ అండర్స్టూడ్? ఏమైనా డౌట్లు ఉంటే యూ కెన్, ఐల్ అన్మ్యూట్ యూ గైస్, యూ కెన్ టాక్. ఇదేమి ఏమైనా డౌట్లు ఉన్నాయా? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. ఓకే, డౌట్లు లేవంటే మీకు ఏం అర్థం కాలేదని అర్థం. యా, ఓకే, డౌట్స్ ఉండాలి. ఓకే, మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు డౌట్స్ ఉండాలి, పక్కాగా డౌట్స్ ఉండాలి. ఇప్పుడు జాబ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కెరియర్ గ్యాప్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కెరియర్ గ్యాప్ ఉందా మీకు? లేదా స్టూడెంట్స్ అయితే ఫ్రెషర్స్ గా ఎలా జాయిన్ అవ్వాలి?
మీకు రేపు గైస్ యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ డే మనకి లేదు కాబట్టి సాటర్డే క్లాస్ కావాలా వద్దా లేదా అనేది మీకు పోల్ పెడతాం. సాటర్డే క్లాస్ కావాలి అంటే మీ ఫీజిబుల్ టైం ఏదో చెప్తే దాన్ని బట్టి క్లాస్ పెడతాం. నెక్స్ట్ ఏంటంటే మీ కెరియర్స్ లో ఎలాంటి డౌట్లు ఉన్నా రే రేపు కొంత డీప్ లెర్నింగ్ బేసిక్స్ అవన్నీ నేర్చుకున్న తర్వాత విల్ హ్యావ్ సమ్ సెషన్. మీరు ఏంటంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా లేదా ఆ, ఎలా అంటే పార్ట్ టైం జాబ్స్ కావాలన్నా లైక్ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏంటి, ఫ్రీలాన్స్ వర్క్స్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ సెషన్. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా మా టీమ్ కాంటాక్ట్ అవ్వండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏవైనా మీకు ఇంపార్టెంట్ సార్ నేను సార్తో మాట్లాడేకుంటే వాళ్ళకి ఒక ఇంటిమేషన్ చేయండి, వాళ్ళని కాన్ఫరెన్స్లో పడతారు. విల్ టాక్. మోడల్ ఇంప్లిమెంట్ మోడల్ బై సాటర్డే అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం ఏమి ప్రోగ్రామింగ్ చేయలేదు కదా. విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ, మోడీ మోడీ తాత వాయిస్ క్లోన్ చేశారు గుర్తుందా? ఎస్. చూడండి 11 ల్యాబ్స్ అని, ఏ వాయిస్ వండర్ షేర్ ఫిల్మోరా, ఇలా మల్టిపుల్ ఉన్నాయి. ఎస్. ఇవన్నీ ఎలా ఎలా జరుగుతున్నాయి? హౌ? యా షూర్ మహేంద్ర, ఈ క్లాస్ మనం డైలీ యూట్యూబ్ లో పెడతాం. ఎస్, ఎన్ఎల్పి. అది రేపు మాట్లాడుకుందాం. ఓకే. శ్రీధర్ ఇంప్లిమెంట్ మోడల్ అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు కదా. నేను ఏదో ఒకటి టైప్ చేసి చేసేస్తే ఆబ్వియస్లీ ఇఫ్ యూర్ వర్కింగ్ ఆన్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. కానీ మిగతా వాళ్ళకి ఏంటి, ఏది చేస్తున్నాడు, ఏదో టైప్ చేసుకుంటున్నాడు, మనకి ఎందుకులే. ఎస్, ఎగ్జాక్ట్లీ. డేటా ఏదైనా శివశంకర్ డేటా మనం ఏం చేస్తాం, ఈ మన వాయిస్ లైక్ మోడీ గారిది, మోడీ తాత వాయిస్ అంతా ఒక హ్యూజ్ డేటా కలెక్ట్ చేసుకొని దాని నుంచి సిమిలర్ గా అంటే ఆ వాయిస్ సౌండింగ్ ఎలా ఉందో దాని నుంచి అదే సౌండింగ్ వచ్చేలా క్లోన్ చేస్తుంది వాయిస్. వాట్ ఎవర్ టెక్స్ట్ యూ గివ్, ఎన్ఎల్పి యూజ్ చేసి అది ఇచ్చేస్తుంది. గాట్ ఇట్? అందరికి అర్థమవుతుందా? ప్లీజ్ రెస్పాండ్ గైస్, వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ఎస్. సో ఎవరికేం డౌట్స్ లేవా? ఏమైనా డౌట్స్ ఉంటే డే టుమారో, డే ఆఫ్టర్ టుమారో యూ కెన్ ఆస్క్. ఓకే. ఓకే, షల్ వి క్లోజ్ ద సెషన్ ఫర్ టుమారో? సారీ, ఫర్ టుడే. ఓకే గైస్, bye bye. Hope you all enjoy this class.